తెలంగాణలో నేడు రేపు వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఈశాన్య తూర్పు మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం దానికి అనుబంధంగా ఆవర్తనం కూడా ఏర్పడినట్టుగా వెల్లడించింది. ఫలితంగా శని ఆదివారాలలో రాష్ట్రంలోని పలు ప్రాంతాలలో ఉరుములు మెరుపులతో తేలికపాటి నుంచి ఓ మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురిశాయి. సిద్దిపేట జిల్లా మార్గూక్ మండలంలో అత్యధికంగా 9.9 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. జగిత్యాల జిల్లా ధర్మపురిలో 8.2 సెంటీమీటర్ల వర్షం పడింది. నిజామాబాద్ జిల్లా బాల్కొండలో 8, మెదక్ జిల్లాలో కౌడిపల్లిలో 7.4, మంచిర్యాల జిల్లా దండేపల్లిలో 6.7, కరీంనగర్ జిల్లా గంగాధరలో 6.4, పెద్దపల్లి జిల్లా రామగుండంలో 6.2 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. హైదరాబాద్ నగర వ్యాప్తంగా పరిసర జిల్లాలలోనూ తేలికపాటి వర్షాలు పడ్డాయి. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ కోసం మా ప్రతినిధి కౌండిన్యని అడిగి తెలుసుకుందాం. కౌండిన్య, 3 రోజుల పాటు కూడా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు ఇప్పటికే వాతావరణ కేంద్రం తెలపడం జరిగింది. అయితే నిన్నటి నుంచి కూడా కొన్ని జిల్లాల్లో ఉరుములు మెరుపుతో కూడిన వర్షాలు కురిశాయి. అయితే దాదాపు 2 రోజుల పాటు కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు కూడా తెలపడం జరిగింది. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడ్డట్టు వాతావరణ శాఖ ఇప్పటికే పేర్కొనడం జరిగింది. అయితే శనివారం 8 జిల్లాల్లో కూడా 8 జిల్లాలకు కూడా ఎల్లో అలర్ట్ ను కూడా జారీ చేయడం జరిగింది. ఇప్పటికే పెద్దపల్లి, కరీంనగర్, భూపాలపల్లి, మేడ్చల్, ఆదిలాబాద్, భువనగిరి, మెదక్, మంచిర్యాల జిల్లాలో కూడా ఈ జాబితాలో ఉన్నాయి. ఈ జిల్లాల్లో కూడా ఇప్పటికే ఎల్లో అలర్ట్ జారీ చేయడం జరిగింది. అక్కడ అధికారులను కూడా అప్రమత్తంగా ఉండాలని కూడా ఇప్పటికే సీఎస్ ఆదేశించడం జరిగింది. అయితే రాష్ట్రంలో పలు జిల్లాల్లో శుక్రవారం ఉరుములు మెరుపుతో కూడిన వర్షాలు పడ్డాయి. పిడుగులు పడి దాదాపు 4 జిల్లాల్లో 4 కూడా ఇప్పటికే చనిపోయినట్టు కూడా మనకు తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని కూడా వైద్య శాఖ కూడా తెలపడం జరిగింది. అయితే నిన్న అత్యధికంగా ఇప్పటి సిద్దిపేట జిల్లా మర్గూక్ మండలంలో 9.9 సెంటీమీటర్ల వర్షపాతం కూడా నమోదవడం జరిగింది. అదేవిధంగా నిజామాబాద్ జిల్లా బాల్కొండలో 8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. మెదక్ జిల్లా 7.4 సెంటీమీటర్ల వర్షపాతం కూడా నమోదవడం జరిగింది. మంచిర్యాల జిల్లా దండేపల్లిలో 6.7 సెంటీమీటర్ల వర్షపాతం నమోదవడం జరిగింది. కరీంనగర్ జిల్లా గంగాధర్లో 6.7 సెంటీమీటర్ల వర్షపాతం కూడా నమోదవడం జరిగింది. అయితే నిన్న సాయంత్రం కూడా హైదరాబాద్ పరిసర ప్రాంతాలు అదేవిధంగా ఇతర జిల్లాలో కూడా భారీ వర్షాలు కూడా నమోదవడం జరిగింది. అయితే ఈ అక్టోబర్ 3 వరకు కూడా ఈ వర్షాలు ఇలాగే కొనసాగుతున్నట్టు ఇప్పటికే వాతావరణ శాఖ తెలపడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించడం జరిగింది. అయితే ముఖ్యంగా పిడుగులు పాడే అవకాశం ఉన్నందున చెట్ల కింద కూడా ఎవరు ఉండదని కూడా తెలపడం జరిగింది. లోకట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని కూడా వాతావరణ శాఖ అయితే హెచ్చరించడం జరిగింది. ఈ నేపథ్యంలోనే రాష్ట్రంలో మరో 2 రోజుల పాటు కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలపడం జరిగింది. కొన్ని జిల్లాలకు రెడ్ అలర్ట్, మరికొన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్ కూడా జారీ చేసిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ కౌండిన్య.